జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఏ ప్రయోజనాలను అయితే చేసినారో ఈ రైతు భరోసా కాకుండా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాం, ఇది ఆయన మాటిచ్చింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత డబ్బులు జమ చేస్తానని చెప్పి ఆ కార్యక్రమాన్ని దర్శిలో ప్రారంభించబోతున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అని చెప్పి గొప్ప ప్రకటనలు చేసినారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి కావాల్సిన పత్రికలకు లక్షల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా, ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడతా. రాజకీయాలలో మన వ్యక్తిగతమైన విషయాలు కానీ, పనికిరాని పనికిమాలిన మాటలు కానీ, బూతు పదాలు కానీ, మీసాలు దువ్వడం కానీ అనవసరం. ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రమే నేను మాట్లాడతా. గతంలో కూడా ఇట్టే మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. నేను మాట్లాడే ప్రజా ప్రయోజనాలకు, రైతులకు సంబంధించిన విషయాలను ఏవైతే ప్రస్తావిస్తానో, కొన్ని ప్రశ్నలను రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నానో, వాటికి కడప నుంచి మొదలై ఈ రాష్ట్రంలో నలుమూల వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడైనా, ఈ కూటమిలో ఏర్పడినటువంటి ఏ ఒక్క నాయకుడైనా రైతుల కోసం సమాధానం గౌరవప్రదంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటానా. మీరు ఇస్తారో ఇవ్వరో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఆశిస్తూ ఉన్నా. మొట్టమొదటిది, మీరు 20,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి ఎందుకు 14,000 రూపాయలే ఇస్తూ ఉన్నారు? ఇచ్చిన మాటకు కట్టుబడకుండా రైతులకు 6,000 రూపాయలు ఎందుకు ఎగరగొడుతున్నారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఓట్ల అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ఓటు అవసరం తీరిన తర్వాత వారిని గాలి కొదిలేసే ఈ విధి విధానానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని, 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల పక్షాన్ని నుంచి. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలి రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి సంకలు గుద్దుకుండే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా? రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా? మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా? ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా. రైతు ప్రయోజనాలకు సంబంధించి
ఈ 24 నుంచి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా? పంట నష్టాన్ని మీరు చెల్లించినారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి 30 దినాల్లో చెప్పి రైతులకు అకౌంట్లు జమ చేసినాం. 30 దినాల్లోనే. మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. మరి ఈరోజు ఎందుకు మీరు ఖరీఫ్ కానీ రబీలో కానీ వరి కానీ శనగ కానీ శనక్కాయ కానీ పత్తి కానీ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పంట నష్టం మీరు ఎందుకు చెల్లించలే? రెండవది, ఉచిత పంటల బీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు, ప్రభుత్వమే చెల్లించింది డబ్బు. ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు. బీమా సౌకర్యమే లేదు. సరే, మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే, ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ. రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి వరకు చెల్లించలే. ఇది రైతులకు నష్టం కాదా? మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు ఇచ్చే విత్తనాలు సకాలంలో కావలసినంత విత్తనాలు ఇచ్చినారేమో మీ రొమ్ము మీద చేసుకొని చెప్పండి. కావలసినంత కరెక్ట్ సమయంలో మీరు కరెక్ట్ సమయంలో ఇవ్వలే, కావలసిన విత్తనాలు మీరు ఇవ్వలే. నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయి, కావలసినన్ని విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో రైతు ప్రయోజనాలను మీరు సర్వనాశనం చేసినారు. రైతులకు సంబంధించిన యాంత్రికమైనటువంటి వారి పనిముట్లను మీరు ఇవ్వగలిగినారా? ఇవ్వగలిగినామని రేపొద్దున మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మండలానికి ఒక వస్తువు, మండలానికి అరవస్తువు, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అది కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి. ఇది కాదు వ్యవసాయం. దీన్ని వ్యవసాయము అనరు. ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి రైతు బిడ్డకు మీరు వ్యవసాయ పనిముట్లను విధిగా సబ్సిడీతో మీరు అందించగలిగినప్పుడు సహాయం చేసినట్టు. మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలు పెరగలేదా? మిశ్రమ ఎరువుల ధరలు పెరగలేదా? పెరగడం అంతా ఇంత కాదు. 150% పెరిగినాయి, 100-150% పెరిగినాయి. ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ధరలు పెరిగినాయి. మిశ్రమ ఎరువులైతే మరీ పూర్తిగా పెరిగినాయి. పొటాషియం కానీ నత్రజని కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన, ఏవి మీరు పెరిగినాయనే దానికి కూడా కొంత మేము తెలుసుకొని నేను మాట్లాడాలని చెప్పి నేను తెలుసుకొని మాట్లాడతాను నేను మీతో. మిశ్రమ ఎరువులకు సంబంధించి పెరిగిన ధరలు కూడా 28,0 విపరీతంగా పెరిగింది. 14,35 14 కూడా విపరీతంగా పెరిగింది. 16,20 13 కూడా విపరీతంగా పెరిగింది. 20,20 13 కూడా విపరీతంగా పెరిగింది. ఇవన్నీ కూడా నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం సంబంధించిన పురుగుల మందులు కానీ విపరీతంగా ఇచ్చినారు. ధరలు పెరిగినాయి. వ్యవసాయం చేయడానికి ఒక పంటను పెట్టడానికి కావలసినటువంటి ధర పెరిగింది. అంటే కూలీల ధరలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ సేద్యానికి కానీ కరెంటు కానీ అన్ని విషయాలలో ధరలు పెరిగినాయి. మరి వ్యవసాయం చేయడానికి రైతుకు ధరలు పెరిగితే మరి పంటకు దిగుబడికి మీరు సరైనటువంటి ధరలు నిర్ణయించగలిగినారా? లేదు. ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వ్యవసాయం చేయడానికి మాత్రం ఖరీదైపోయింది, పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా పోయింది. గిట్టుబాటు ధర లేకుండా పోయిందనడానికి అనేక రకాల సాక్ష్యాలు ఉదాహరణలు మీకు కనిపిస్తున్నాయి. పొగాకు రైతు, మామిడి రైతు, మిర్చి రైతు, టమోటా రైతు, మామిడి పళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు, టమోటా పళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు. పొగాకు గాలికి పోయింది, మిర్చిని పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకు గిట్టుబాటు ధరలు లేవు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిర్చికి కానీ పొగాకు కానీ మామిడి కానీ టమోటా కానీ గిట్టుబాటు ధరలు ఇవ్వగలిగినారు. ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైతే కొనుగోలు వ్యవస్థలు ఉండాలనో అక్కడ ఏర్పాటు చేయలే. కొనుగోలు వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సినటువంటి కథ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలే, గాలికి వదిలేసింది.
రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తీసుకోలే. కారణం, ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు. రైతు అనుబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి, ఇష్టం ఈ ప్రభుత్వానికి లేదు. కారణం, చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పినాడు, ఎప్పుడో తన పుస్తకంలో రాసుకున్నాడు, వ్యవసాయం పండగ కాదు దండగా అని చెప్పినాడు. ఐటీని డెవలప్ చేయాలని చెప్పినాడు. పల్లెల్లో వ్యవసాయం వదిలేసి పట్టణాలకు రాండి అని చెప్పినాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయండి అని చెప్పినాడు. భూములలో పంట పండించకుండా, వ్యవసాయం చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినాడు. వ్యాపారాలు చేసి అందరూ బతికితే మరి చంద్రబాబు నాయుడుకు, నాకు, మీకు అందరికీ భూమి ఎవరు పెడతారన్నా? భూమి ఎవరు పెడతారు? ఈ రాష్ట్రానికి భూమి ఎవరు పెడతారు? ఈ దేశానికి ఎవరు భూమి పెడతారు? మరి వ్యవసాయం దండగాని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి రైతులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలను పరిరక్షించగలుగుతాడు, చేయగలుగుతాడు నమ్మకం ఎవ్వరికీ లేదు. ఏ ఒక్క రైతన్నకు కూడా ఆ పరిస్థితుల్లోనే లేరు. ఇవి కాకుండా ఇంకా మేము ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాం. కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేసినావు నువ్వు పూర్తిగా. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసి కొనుగోలు వ్యవస్థలను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినారు. మీరు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినారు. ఈరోజేమో మీరు గొప్పగా రైతులకు మేలు చేస్తామని చెప్పి 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే, మాది గొప్ప ప్రభుత్వం, సూపర్ 6 మేము హామీలు చేస్తా ఉన్నాం. నిజంగా మీరు సూపర్ 6 6 పథకాలను అమలు చేస్తామనేది నిజమే అయితే, మీరు రైతులకు సంబంధించిన 2 సంవత్సరాల సంబంధించిన 40,000 రూపాయలు జమ చేయాల. 53 లక్షల మంది రైతులకు మీరు జమ చేయాల. గిట్టుబాటు ధరను మీరు కల్పించాలా. కొనుగోలు కేంద్రాలను పటిష్టం చేయాలా. విత్తనాలను సకాలంలో కావలసినన్ని మీరు ఇవ్వాలా. వ్యవసాయ పనిముట్లను అందరికీ రాజ్యాంగబద్ధంగా మీరు అందించగలగాల. పండించిన పంటలకు పత్తి కానీ, పొగాకు కానీ, మినుము కానీ ఏదైనా సరే గిట్టుబాటు ధరలను కల్పించి వారు పండించిన పంటకు వారికి కావలసినటువంటి ధరను మీరు ఇప్పించగలిగిన స్థితికి రావాలి. ఇవన్నీ మీరు చేయకుండా 5,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి తూతూ మంత్రం అని చెప్పి మాటలు చెప్పి ఇది గొప్ప ప్రభుత్వం అని చెప్పి మీరు డంబాలు పలికే పరిస్థితికి మీరు దిగజారిపోయినారు. మేము ఇంత పద్ధతి ప్రకారము మిమ్మల్ని ఇంత గౌరవంగా మిమ్మల్ని అడిగేటప్పుడు, ఇంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు బాధ్యత కలిగిన ఈ ప్రభుత్వం రైతుల కోసమైనా సరే, మా కోసం కాకపోయినా రైతుల కోసమైనా సరే మర్యాదపూర్వకమైనటువంటి భాషతో మీరు సమాధానం ఇవ్వాలి కదా. మీరు ఇవ్వరు. మేము సూపర్ 6 అంటాం, సంక్షేమ పథకాలు అంటాం, ప్రజాస్వామ్యం అంటాం, ప్రజల యొక్క పేదరికం అంటాం. మీరే మాట్లాడు. మీరు లిక్కర్ స్కామ్ అంటారు, కేసు అంటారు, జైలు అంటారు, బెయిల్ అంటారు, నెల్లూరు జగన్ పర్యటన గుంతల దువ్వు అంటారు, పోలీసు అంటారు, 2,000 మంది పోలీసులు అంటారు, భారతమ్మని తిడతారు, జగన్మోహన్ రెడ్డి తిడతారు, నన్ను జైల్లో పెట్టమంటారు, సతీష్ని జైల్లో పెట్టమంటారు. ఇది మీరు మాట్లాడుతున్నారు. ఇవి వద్దు. ఒకవేళ మీరు జైల్లో పెట్టాలనుకుంటే చట్టం తాను పని తను చేస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి అని చెప్పిన మాటను అందరూ కాపీ కొడుతున్నారు. లక్షణంగా దాని పని అది చేస్తుంది. జైలుకి పోవాల్సినప్పుడు ఎవరు పోవాలని వాళ్ళు పోతారు, పోయేటోళ్ళు 2 నెలల్లో 3 నెలల్లో ఉంటారు, ఇబ్బంది లేదు, అది పక్కన పెడదాం. ఇంత పద్ధతి ప్రకారం మేము అడిగినప్పుడు పనికి మాలిన మాటలు మేము మాట్లాడము, ప్రజా సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తాము, రైతు ప్రయోజనాలనే ప్రస్తావిస్తాము, రైతుల పక్షాన మేము అడగాల్సినటువంటి ప్రశ్నలను మీకు సంధిస్తూ ఉన్నాం, సమాధానం ఇవ్వండి అంటే కడప దగ్గర మొదలుకొని ఇచ్చాపురం వరకు ఏ కూటమిలో ఉన్న నాయకుడైనా రైతుల కోసం వీటికి సమాధానం ఇస్తారా? 40,000 గురించి సమాధానం చెప్తారా? 47 లక్షల మంది 46 లక్షల మందికి ఇచ్చి 7 లక్షలు ఎగరగొడుతున్నారు చెప్తారా? కౌలు రైతులకు ఇస్తున్నారా? చెప్పాలి. ఈ స్టేట్మెంట్ తర్వాత కూడా మీరు మాట్లాడబోయేది ఏంటంటే మరొకటి మాట్లాడతారు. దీనికి సమాధానం ఇయ్యరు, మరొకటి మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డైవర్షన్ పాలిటిక్స్ లేకపోయినా, ఎన్నిసార్లు వ్యక్తిగతమైన దూషణ మమ్మల్ని చేసినా, ఎన్నిసార్లు మేము ప్రశ్నిస్తే మా మీద కోపంతో కేసులు పెట్టి జైలుకు మీరు పంపినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రం ప్రజాపక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతు ప్రయోజనాలను కానీ, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కానీ, ఉద్యోగస్తుల ప్రయోజనాలు కానీ, నిరుద్యోగుల ప్రయోజనాలను కానీ, మహిళల యొక్క ప్రయోజనాలను కానీ, పేదరికంలో ఉండే కుటుంబాల యొక్క అవసరాలను కానీ మేము ప్రస్తావిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మీరు ఎన్నెన్న కేసులు పెట్టండి, ఎన్నిసార్లను మమ్మల్ని జైలుకు పంపండి, మా పంతా మాత్రం ప్రజల కోసం మారదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరి కోసం సమాధానం ఇవ్వకపోయినా,
ఎవరి విషయంలో మీరు న్యాయంగా ప్రవర్తించకపోయినా కనీసం భూమి పెట్టే రైతన్నల కోసమన్నా న్యాయంగా ప్రవర్తించండి. భూమి పెట్టే రైతన్న కోసమన్నా సమాధానం ఇవ్వండి. నేను అడిగిన ప్రశ్నలకు పద్ధతి ప్రకారం మీరు సమాధానం చెప్తారని ఆశిస్తూ సెలవు. ఏదైనా అడిగితే చెప్తాయా? నువ్వు అడిగితే చెప్తా ఏంటో. ఇప్పుడు మీరు లోపల వేస్తారు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అడుగుతున్నారు. కానీ ఈరోజు ఈ దళితులు మనకు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాన్ని అట్లా తీసుకున్నారు. ఎప్పుడు జైల్లో వేస్తారు అనే ప్రశ్న కంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు జైల్లో వేస్తారు అనే ప్రశ్న కంటే, ఎప్పుడు ఆడ ఉక్కు ఫ్యాక్టరీ కడతారు అంటే బాగుంటుందా బాగుండదా? ప్రజలకు అదే అవసరమా? మేము జైల్లో పోయినామా పోలేదా, మా పిల్లలతో బాగుండామా బాగలేమా, మా పిల్లలకు పెళ్లి చేసినామా చేయలేదా, ఈ ప్రజలకి ఏం అవసరమన్నా నాకు తెలియకడుగుతా. మనం ఎవరికి సుఖంగా ఉంటే ఏముంది, ఎవరు సచ్చే ఏముంది, బతికితే ఏముంది, ఎవరు జైలుకి పోతే వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళకు జగన్ జైల్లో ఎప్పుడు పెడతారనే దానికంటే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు కడతావు అని అడిగింటే మేము సంతోషించింది, ప్రజలు సంతోషించిందరు. 20,000 40,000 ఇవ్వాల్సిన రైతులకు 5,000 ఇచ్చానవే ఎట్లా? ప్రజలు మమ్మల్ని మెడతో కొడతారు. 40,000 ఎప్పుడు ఇచ్చావు సార్ అంటే ప్రజలు నిన్ను హర్షిస్తారు. అంటే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా, వాటి కోసం ప్రయత్నం చేయకుండా, వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశంతో జగన్ను మమ్మల్ని బాధపెట్టే కోణంలో జైల్లో పంపాలా మరొకటి పంపాలని దూషించే మాటలు రాజకీయాలలో పెద్ద ఫలితాలను మీకు ఇస్తాయని చెప్పి నేను ఆశించడం లేదు. ఇది కాళ్ళ చూపే తప్ప తలసూపు కాదు. ఇంకా కేసులో జగనే విలను అని కూడా ప్రధానంగా మాట్లాడాడు. దాంతోపాటు కడప జిల్లా డిప్యూటీ ఎన్నికల్లో వైసీపీ సినిమాలు చూపిస్తారు. అవును, బీటెక్ రవి మాట్లాడినాడు, మా భార్య పోటీ చేస్తుందని చెప్పి గౌరవప్రదంగా చెప్పుకున్నాడు. ఆదినారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడినాడు, సినిమా చూపిస్తాము రేపు ఎలక్షన్స్లో అని చెప్పినాడు. ఇంకా ఎవరెవరో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేను వాళ్ళన్ని ప్రశ్నలకు వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి. ఈ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక, ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది. మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు, పోలీస్ మాతో పోటీ చేసింది. పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది. నిజమిది. తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది, పోలీసులు మాతో పోటీ చేస్తున్నారు. రేపు జరగబోయేది అదే. నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక, మీకు ఆఫ్టర్ ఆలే 10,000 ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో 2 చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది, పిలిపించుకుంటారు, 2 చోట్లే కేంద్రీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి, మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు. మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు. మొట్టమొదటిది, పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వారమే టైం ఉండేది. 5వ తారీఖు అయిపోతుంది విత్డ్రాయలన్నీ, 6 నుంచి క్యాన్వాస్కి పోవాలా, 12 ఎలక్షన్ వరకు అదే 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు ఒక్క గొడవ జరగకుండా, ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. మీరు జరపగలిగితే, ఒక్క గొడవ జరగకుండా, ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభినందిస్తారు. మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు. నెంబర్ 2, మేము మంచోళ్ళమే పోలీసు వాళ్ళము, మీరు చెడ్డోళ్ళు, రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు, మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా, మేము చేయాల్సిన పని మీరు చేయాలా కదంటే రైట్. పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే
మీరు లాఠీ రులిపించాల్సిందే, పెన్ను రాయాల్సిందే. అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే, ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే, ఇరువురి మీద మీ లాఠీ జల్లు మలిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది. మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము, మా చేత కాదు. గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం, ఇద్దరిని లాఠీలతో కొట్టాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి 5 రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారా కాసినారనేది నిజం. మాతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కాదు, పోలీస్ అన్నది ముమ్మాటికి నిజం. మరి ఈ మూడిట్లో దేని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా. కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా, పోలీస్ అధికారులారా. ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్ధులమైన మేం పట్టిన జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకోవడానికి, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని మా పైన దౌర్జన్యాలు చేసినా, మాపై ఎన్ని కేసులు పెట్టినా, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉండాలి. మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు. మా త్యాగాలను మీరు పరిశీలించాలనుకుంటే, పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకుంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతా, 5 రోజులు ఉంది మధ్యలో వ్యవధి, 5 నుంచి 12 వరకు. పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగకునే మాట ఇచ్చాను నేను. మా వాళ్ళని అడగలే, నేను చిన్నోడిని. మా వాళ్ళ లోపల చాలా పెద్దోళ్ళు ఉన్నారు, రఘురామన్ రెడ్డి అయ్య, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు ఉన్నారు, అవినాష్ రెడ్డి. నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగకుండా చెప్తానా. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక 6 రోజులు అన్నా ప్రచారానికి. మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం, మేము చెయ్యం. 3 రోజులు, ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడే అనే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం. వాళ్ళు కనపడాకమను. 11 అందరూ ఇళ్లలో కూర్చుంటాం, నాయకులం వాళ్ళు మేమంతా. పోలీసు వాళ్ళు మాత్రమే వినండి. 12 వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే, మేము గెలిచినట్టే. మేము గెలిచే సర్వసాధారణం, పులిందులో మేము గెలవడం. వాళ్ళు గెలిచే రికార్డు, గిన్నీస్ బుక్కు, పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు. మేము గెలిచే ఏవి కాదు, మేము సమతమే. మరి 3 రోజులు వాళ్ళు తిరగమను, మేము కనపడం. 3 రోజులు మేము తిరుగుతాం, వాళ్ళు కనపడాకమను. చివరి రోజు అందరం ఇళ్లలో కూర్చుంటాం, పోలీసులు ఉండమను. అన్ని బూతుల దగ్గర ప్రజలు స్వేచ్ఛగా రానివ్వండి, ఓటు వేయండి. సమ్మతమేనా? పోలీసు అధికారులను అడుగుతానా, మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి? తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి? ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ జిల్లాలో, ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో, ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో, ఎంతమంది మీద కేసులు పెట్టాలనో, మమ్మల్ని ఎంతమందిని జైలు పంపాలనో, ఎంతమందిని ఇంకా ఏమేమి చేయాలనో ఇవన్నీ పుష్కలంగా జరగకపోతే నన్ను అడగండి మళ్ళీ 13వ తారీఖు. నెక్స్ట్ నేను ఇంత బాగా తెలియలేదు, నేను చెప్పిందండి భాషలో, కడప భాషలో చెప్పినా. అంతకు మించి పోవాలంటే మళ్ళీ బూతులు వచ్చాయి. అవి వద్దు, బాలే అంత కడప నా పడుకులు బూతులు మాట్లాడతారంటారు మళ్ళీ మనల్ని. మనం నైస్గా మాట్లాడతాముగా, అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు చూడు, 13వ తారీఖు మీరు 12వ తారీఖు లోపల మా మీద ఎన్ని కేసులు ఉంటాయో, ఎంతమందిని కొడతారో, వాళ్ళే కొట్టి కేసులు పెడతారో. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే చూసుకోండి, సాక్షి వాళ్ళు సరిపోతుందే.